హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీవారి సాక్షాత్కారం దక్కాలంటే అంత సులువుగా దొరికే భాగ్యం కాదు. కానీ ఓ వ్యక్తికి మాత్రం వారి కుటుంబానికి తిరుమల శ్రీవారి అనుగ్రహం ఇవ్వడమే కాదు, వారి వల్ల విరాళాల్లో అనేక మార్పులు తీసుకొచ్చిన ఘనత వారికే దక్కింది. కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు జిల్లా లక్కపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నాగరాజురావు. చిన్ననాటి నుంచే కుటుంబ భారం ఆయన మోయాల్సి వచ్చేది. కానీ నాగరాజుకు వచ్చిన ఆ ఒక్క కల తన జీవితాన్నే మార్చేసింది. నాగరాజరావుకి 1964లో రాత్రి స్వప్నంలో వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్కరించారని చెబుతుంటారు. కాసుల హారం సమర్పించుకుంటావా అని నాగరాజరావుని వెంకటేశ్వర స్వామి వారు అడిగారంట. కానీ కలలో జరిగిన సంఘటనను నాగరాజరావు పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు గడిచిన తర్వాత ఉదయం గుర్తు తెలియని భక్తులు వారి ఇంటికి తిరుపతి లడ్డు ప్రసాదం ఇచ్చి వెళ్లారు. ఆ ఘటనతో అకస్మాత్తుగా ముందు రోజు వచ్చిన కల గుర్తుకు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులందరినీ పిలిపించాడు. తనకు వచ్చిన కల గురించి చర్చించాడు. కాసుల హారం ఎలా చేయించవచ్చు అని ఆలోచించసాగారు. అందరికీ భక్తి ఉన్న స్తోమత మాత్రం లేని ఆ కుటుంబానికి పరిష్కార మార్గం మాత్రం కనిపించలేదు. 108 కాసులు కాదు కదా, ఒక్కటి కూడా చేయించే శక్తి లేని వాళ్ళు కావడంతో తర్వాత చూద్దాంలే అని ఆ విషయాన్ని అప్పటికి వాయిదా వేశారు. రోజు రాత్రి నాగరాజరావుకి స్వామివారు తిరిగి కలలోకి వచ్చారు. తన కోరికను మరోసారి గుర్తు చేశారు. దీంతో ఈ విషయాన్ని గట్టిగా మనసుకు తీసుకున్నాడు నాగరాజరావు. తర్వాత రోజు కుటుంబ సభ్యులందరినీ తిరిగి సమావేశపరిచాడు. జరిగిన సంఘటనను వివరించాడు. బంగారం కాకపోయినా రాగి కాసుల హారం చేయించి మధ్యలో వెండి కాసులు చేరుద్దామని నిర్ణయించుకున్నారు. కానీ అదే రోజు రాత్రి మళ్ళీ నాగరాజరావుకి కలలో శ్రీవారు ప్రత్యక్షమయ్యారు. బంగారు కాసుల హారం చేయించవా అని గట్టిగా కోరారు. దీంతో అతనికి రాత్రంతా నిద్ర పట్టలేదు. వేకువజామునే కుటుంబాన్ని సమావేశపరిచాడు. జరిగిన ఉదంతాన్ని చెప్పాడు. ఇంట్లో ఆడవాళ్లు మంగళసూత్రాలు విక్రయించిన 2 కాసులు కూడా రావు. అలాంటిది 108 కాసుల హారం ఎలా చేయించాలని మొదలుపడ్డాడు. చివరికి దేవుడే దారి చూపిస్తాడని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుంచి ఆ కుటుంబం ఒక్కపూట భోజనం మానేసి మిగిలిన డబ్బులతో స్వామివారికి కాసుల హారం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి 6 నెలల పాటు ఆ కుటుంబంలోని చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఒక్కపూట ఉపవాసం ఉండటంతో మిగిలిన డబ్బులను కూడబెట్టితే వచ్చింది 2 కాసులు మాత్రమే. ఇంకా 106 కాసులు చేయించాలి. నాగరాజరావు కుటుంబం నిత్యం స్వామివారిని స్మరిస్తూ ఉపవాసాలు కొనసాగించారు. అటు తర్వాత వారి కుటుంబ పరిస్థితుల్లో మార్పులు రావడం మొదలైంది. నాగరాజరావు తమ్ముడికి ఉద్యోగం వచ్చింది. ఏడాదికి వారి పొలాలు ఉండే ప్రాంతంలో సాగునీటి పథకం కారణంగా సాగునీరు ప్రవహించింది. 3 సంవత్సరాలుగా బీడు భూములు పంటలు పండించడానికి అనువుగా మారాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. కాసుల హారం సేకరణ ఉద్యమం ఊపందుకుంది. ఆరంభించిన 16 సంవత్సరాలకు వాళ్ళ దీక్ష ముగింపు దశకు చేరుకుంది. కోరుకున్న కోరిక నెరవేరింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.